ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, చెప్పండి సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రకంగా ఉందండి? దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారట, మీరేదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతున్నట్టున్నారు. ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు అంటున్నారు కదండి, వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు. కాదండి, వివిధ ప్రాంతాల వారు కూడా, వివిధ రాష్ట్రాల వారు కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. మోదీ గారికి ఆయన చాలా దగ్గర అయిపోయారు. ఒక తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికైనా జేజేలు పడుకుతున్నారు. మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండి విస్తరించలేకపోతున్నారండి మిగతా రాష్ట్రాల్లో? ఇప్పుడు మా మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారంటే మేము కూడా విస్తరించినట్టే కదా, మేము కూడా సంతోషిస్తాం కదా. ఇప్పుడు మా మిత్రపక్షము ఎదుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారంటే ఆటోమేటిక్ గా మేము కూడా విస్తరిస్తున్నట్టే కదా. ఇక్కడ చూసి బాధపడి గింజుకొని ఏడ్చుకొని అది ఏడమంట లేదు, కుళ్ళుకోమంట లేదండి. ఇన్ని సంవత్సరాలు మీరెందుకు ఆ రకంగా వెళ్ళకపోయారండి? నెత్తినోరు కొట్టుకొని ఏడ్చుకుంటా ఏందిరా మనకి కర్మ. నిన్న మొన్నటి వరకు మనం చెప్పిన వాళ్ళంతా మనకు గుడ్ మార్నింగ్లు పెట్టి వాళ్ళంతా మనకి రివర్స్ అవుతున్నారు. ఏందిరా ఇది, మన సొంత జిల్లాలోనే మనకి జనాలు పరారైపోతున్నారే, ఏందిరా ఇది అని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మేము అట్లా ఏడవటం లేదే, అట్లా బాధపడటం లేదే. ఇప్పుడు సాటి నాయకుడు ఎదుగుతుంటే మనం అభినందించాలి, మనం కూడా ఎదగడానికి ట్రై చేయాలి. మా పాలసీ అది. అంతే తప్పించి బాబాయ్ ఎంపీ టికెట్ అడుగుతున్నాడు అని చెప్పేసి బాబాయ్ చెక్ పెట్టేయటం, తల్లి ఎదుగుతుందని చెప్పి తల్లికి సైలెంట్ గా ఇంటికి పంపించేయటం, చెల్లి ఎదుగుతుందని చెప్పి చెల్లిని తరివేయటం, ఎటువంటి సైకాలజీ మెంటాలిటీ మాకు లేదు కదా. ఏముంది? ఏంటి లోకేష్ గారు ఢిల్లీ సడన్ గా ప్రయాణం? చెప్తారు కదా రే, ఈ రోజు మోడీ గారిని కలిసి వాట్ ఈస్ ది ఎజెండా, వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ మోడీజీ అండ్ లోకేష్ జీ తెలుస్తుంది కదా. మొన్న అమరావతి శంకుస్థాపన, పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మోడీ గారు లోకేష్ బాబు గారిని రమ్మన్నారు, కలవమన్నారు. సరే, రాజకీయాలు విత్ ఇన్ ది 4 వాల్స్ మధ్య చర్చించాలా, పబ్లిక్ సంబంధించిన సమస్యలు చర్చించాలా, పొలిటికల్ ఈక్వేషన్స్ 199 ఉంటాయి, అన్ని మాట్లాడతారు. ఏంటండి ఓకే, లిక్కర్ శ్యామకు సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారట, లిక్కర్కి సంబంధించి అన్యాయమైన అరెస్టులు చేస్తున్నారట, కుట్రలు చేస్తున్నారట, కుతంత్రాలు చేస్తున్నారట, ప్రజలే మీకు బుద్ధి చెప్తారట. వాయమ్మ, 2024లో ప్రజలు ఎవరికి చెప్పారు బుద్ధి? లిక్కర్